నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశానికి హైదరాబాద్ ను గ్రోత్ సెంటర్ గా మారుస్తామన్న ప్రధాని ఇరు రాష్ట్రాల్లో మాదిగలకు న్యాయం చేస్తామని ఈనాడు ముఖాముఖిలో హామీ విభజన చట్టం అమలుకు కృషి చేశామన్న మోదీ పోలవరం పూర్తి చేసే బాధ్యత తనదేనని భరోసా డీలిమిటేషన్ లో దక్షిణాదికి అన్యాయం జరగదని వెల్లడి రివర్స్ నిర్ణయాలతో అనిశ్చితిలో పోలవరం ప్రాజెక్టు జగన్ 5 ఏళ్ల పాలనలో 5% పనులే పూర్తి గడువులు పెంచుతూ కాలయాపన చేసిన సీఎం అధికారంలోకి రాగానే యజమానుల ఫోటోతో పాస్బుక్లు ప్రజాగలం సభల్లో చంద్రబాబు హామీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై మరోసారి విమర్శలు వైకాపా ప్రభుత్వం దాడులు దోపిడీలు మాత్రమే చేసిందన్న పవన్ రైతుల కష్టాలు జగన్కు తెలియవని ఆక్షేపణ కూటమి విజయంపై ధీమా హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ గెలుపు అవసరమన్న రేవంత్ పునర్వైభవం తీసుకొస్తామని హామీ భాజపా భారాసాలపై ముఖ్యమంత్రి విమర్శలు హామీలే తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఏమీ చేయరన్న కేసీఆర్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై విమర్శ తెలంగాణకు భారాసనే శ్రీరామరక్ష అని వెల్లడి కేంద్ర నిధులపై సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ యూపీఏ ఎన్డీఏ పాలనలో తెలంగాణకు ఎవరు ఎంత ఇచ్చారో చర్చిద్దామని లేఖ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు ఏమాత్రం అన్యాయం జరగదని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. విభజన చట్టంలోని నిబంధనల అమలుకు చిత్తశుద్ధితో కృషి చేశామని వివరించారు. దేశానికి హైదరాబాద్ గ్రోత్ కారిడార్గా పేర్కొన్న ప్రధాని నగరాన్ని అన్ని వైపులా స్పీడ్ కారిడార్లతో అనుసంధానిస్తామని వివరించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తనదని మోదీ భరోసా ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి కంకణబద్దులమై ఉన్నామని ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని తేల్చెప్పారు. ఈ ఎన్నికల్లో మీరు భాజపాకు 370కి పైగా ఎన్డీఏకు 400కు పైగా సీట్ల లక్ష్యం విధించుకున్నారు. దీని వెనుకున్న లక్ష్యం ఏంటి? 370 సీట్లన్నది కేవలం ఎన్నికల నినాదం కాదు, అది ప్రజాభిప్రాయం. మోదీ గ్యారంటీలను అమలు చేస్తారని మాపై పెట్టుకున్న నమ్మకం, విశ్వాసానికి నిదర్శనం. ఆర్టికల్ 370 రద్దు అన్నది కోట్ల మంది ప్రజల దీర్ఘకాల ఆకాంక్ష. ఆర్టికల్ 370 రద్దు చేసిన పార్టీకి 370కి పైగా సీట్లు, కూటమికి 400కు పైగా సీట్లు ఇవ్వాలన్న సహజ సిద్ధమైన భావోద్వేగం వారిలో కలిగింది. ఈ నినాదం వెనుకున్న అసలు విషయం ఇది. మన రాజ్యాంగాన్ని కాపాడటానికి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రక్షించడానికి మాకు 400 సీట్ల అవసరం. దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు భారీగా తగ్గిపోతాయనే భయాందోళనలు నెలకొన్న వేళ మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అన్యాయం జరగదని నేను గ్యారంటీ ఇస్తున్నా. ప్రతిపక్షాలకు సానుకూల ఎజెండా లేదు కాబట్టి అవెప్పుడూ దేశాన్ని విభజించే కథనాలను సృష్టించడానికి ప్రయత్నిస్తుంటాయి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మీ వద్ద ఉన్న ప్రణాళికలేంటి? మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంలో తెలుగు రాష్ట్రాల్లోని మాదిగలకు చారిత్రకంగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి కంకణబద్ధులై ఉన్నాం. ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నాం. కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశాం. ఈ కమిటీ ఇప్పటికే ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోని మాదిగ సామాజిక వర్గం ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు విషయంలో మీ సాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. అది పూర్తయితే దేశానికి రాష్ట్రం ధాన్యాగారంగా మారడం ఖాయం. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలకు మీరేమైనా హామీ ఇస్తారా? పోలవరం జాతీయ ప్రాజెక్టు ఈ విషయంలో ఏపీ ప్రజలకు దృఢమైన హామీ ఇస్తున్నా. దీని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇప్పటికే 15,000 కోట్లకు పైగా విడుదల చేసింది. పోలవరం నిర్వాసితుల పునరావాసానికి మేం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశాం. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్మాణ పనులను రోజువారీగా పర్యవేక్షిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ అంశాల్లో సాయం చేయడానికి వివిధ స్థాయిల్లో ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులను సమీక్షిస్తున్నాం. తెలంగాణ నుంచి కేంద్రానికి దండిగా ఆదాయం వస్తున్నా కేంద్రం తగిన నిధులు కేటాయించడం లేదన్న విమర్శలకు ఏమని సమాధానం చెబుతారు? నిజాలు తెలిసి ప్రతిపక్షాలు పదే పదే ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరం. వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలా చేస్తున్నాయి.
14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు పంపిణీ చేసే వాటాను ఏకంగా 32% నుంచి 42%కి పెంచింది. ఆ సిఫార్సులను పూర్తిగా అమలు చేశాం. రాష్ట్రాలకు వాటా భారీగా పెరిగింది. మూలధన వ్యయం కోసం సాయం చేశాం. తెలంగాణకు 1156 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు 2226 కోట్లు ఇచ్చాం. మా హయాంలో 2 రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర సాయం గతంలో కంటే భారీగా పెరిగింది. హైదరాబాద్లో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం ఎలాంటి సాయం చేయబోతోంది? హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదన ఉంది. వీటిని సాకారం చేయడానికి ఏం చర్యలు తీసుకోబోతున్నారు? తెలంగాణకు, భారతదేశానికి హైదరాబాద్ ఒక గ్రోత్ సెంటర్. అక్కడ రద్దీని నివారించడానికి పనిచేస్తున్నాం. 6 జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. హైదరాబాద్ను అన్ని వైపులా స్పీడ్ కారిడార్లతో అనుసంధానం చేయడానికి పనిచేస్తున్నాం. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు ఎంఎంటీఎస్ నెట్వర్క్ ఒక జీవనాధారం. ఎంఎంటీఎస్ నెట్వర్క్ను విస్తరిస్తాం. వందే భారత్ మెట్రో రైళ్లు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. హైదరాబాద్ కూడా ఇందులో ప్రయోజనం పొందబోతోంది. ముంబై, అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు వంటి కారిడార్లను దేశ నలుమూలలు నిర్మిస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. రైల్వే శాఖ ఇప్పటికే అధ్యయనం ప్రారంభించింది. దక్షిణాదిలో హైదరాబాద్ ముఖ్య నగరం కాబట్టి భవిష్యత్తులో హైస్పీడ్ రైల్ కారిడార్ను ఖచ్చితంగా చూస్తుంది. అమృత్ స్కీమ్, స్వచ్ఛ భారత్ మిషన్, మెట్రో రైలు నిర్మాణం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి పథకాల ద్వారా హైదరాబాద్ లబ్ధి పొందింది. జగన్ 5 ఏళ్ల పాలనలో ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. నాటి సీఎం చంద్రబాబు అడ్డంకులని తొలగించి పోలవరం పనుల్ని పట్టాలెక్కిస్తే రివర్స్ టెండర్ల పేరుతో జగన్ తీసుకున్న నిర్ణయాలు ప్రాజెక్టును నిండా ముంచేశాయి. కుంగిన గైడ్ బండ్, దెబ్బతిన డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాం సీపేజీ, ఇలా ఎటు చూసినా పోలవరం ప్రాజెక్టులో సవాళ్లే కనిపిస్తున్నాయి. 2022 ఖరీఫ్కు నీరిచ్చే విధంగా పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాము. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. 5 ఏళ్లు ఇలా గడువులు పెంచుకుంటూ పోయిన జగన్ పోలవరం ప్రాజెక్టుపై చివరకు చేతులెత్తేశారు. ఆయన చెప్పిన తాజా గడువు 2025 ఖరీఫ్. కానీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అయితే ఎప్పటికి పూర్తవుతుందో చెప్పడానికి నేనేం జ్యోతిష్యుణ్ణి కాదంటూ చేతులెత్తేశారు. తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం పనుల్ని ఓ ట్రాక్లో పెడితే వాటిని జగన్ పక్కకు తప్పించి అనిశ్చితిలోకి నెట్టారు. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చే నాటికి పోలవరం ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట ఎలాంటి అలికిడీ లేదు. సోమవారాన్ని పోలవారంగా మార్చుకున్న నాటి సీఎం చంద్రబాబు అన్ని పనులు సమాంతరంగా నడిచేలా చూశారు. మొత్తం 11.69 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాల్సుండగా 10 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వేశారు. డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ త్వరితగతిన ఆకృతులు ఆమోదించేలా చంద్రబాబు చొరవ తీసుకున్నారు. ఇక కీలకమైన డయాఫ్రమ్ వాల్ను 1399 మీటర్ల మేర 60 అడుగుల లోతు నుంచి గోదావరి గర్భంలో చంద్రబాబు హయాంలోనే నిర్మిస్తూ వచ్చారు. స్పిల్వేను 57.90 మీటర్ల ఎత్తున నిర్మించాల్సి ఉంటే దాదాపు 25.72 మీటర్ల ఎత్తుకు మించి చంద్రబాబు హయాంలోనే నిర్మించారు. ఎగువ కాఫర్ డ్యాం 35%, దిగువ కాఫర్ డ్యాం 10% మేర అప్పుడే పూర్తయ్యాయి. స్పిల్వే, స్పిల్ ఛానళ్లకు కలిపి 38 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాల్సుండగా గతంలోనే 26 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోశారు. ఇక 52 గేట్ల ఫ్యాబ్రికేషన్ కూడా 3 వంతులకు పైగా గతంలోనే పూర్తయింది. 57,725 కోట్ల రూపాయల సవరించిన అంచనాలతో కూడిన రెండో డిపిఆర్కు కేంద్ర సాంకేతిక సలహా కమిటీ ఆమోదం కూడా నాటి సీఎం చంద్రబాబే సాధించారు. 2019లో ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వం అవినీతి చేసిందంటూ అధికారంలోకి వచ్చి రాగానే ప్రాజెక్టు పనులు ఆపేశారు. రివర్స్ టెండర్ల పేరిట పనులను భారీ నీటిపారుదల ప్రాజెక్టులో నిర్మించిన అనుభవమే లేని మేఘా సంస్థకు కట్టబెట్టారు. పనులు కీలక దశలో ఉన్నప్పుడు గుత్తేదారును మారిస్తే ప్రాజెక్టు భవితవ్యం దెబ్బతింటుందని కేంద్రం హెచ్చరించినా జగన్ లెక్క పెట్టలేదు. ఎగువ కాఫర్ డ్యాం గ్యాపులు కూడా పూడ్చకుండా చోద్యం చూశారు. దాన్ని పూర్తి చేసి స్పిల్వే మీదుగా నీళ్లను మళ్లించకపోవడం వల్ల 2020లో వచ్చిన భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. దిగువ కాఫర్ డ్యాం కూడా కొంతమేర నష్టపోయింది. ఈ వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇది మానవ వైఫల్యమని కుండబద్దలు కొట్టింది. జగన్ ఏలుబడిలో పోలవరం పనుల్లో పురోగతి నామమాత్రమే. ప్రభుత్వ నివేదికల ప్రకారం 2019 మే నాటికి ప్రధాన డ్యాం పనులు 64.22% పూర్తవగా 2023 డిసెంబర్ నాటికి 96.79% పూర్తయ్యాయి.
అంటే జగన్ సర్కారు చేయించింది 5.57% మాత్రమే. పోలవరం కుడి కాలువ విషయానికొస్తే 2019 మే నాటికి 91.9% పనులు పూర్తయితే 2023 డిసెంబర్ నాటికి 92.75% పనులు పూర్తి చేశారు. అంటే జగన్ సర్కారు 5 ఏళ్లలో ముక్కీ మూలిగి పూర్తి చేసింది కేవలం 0.85% మాత్రమే. ఇలా బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని ఆంధ్రులకు అందకుండా దూరం చేశారు జగన్. ముఖ్యమంత్రి జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల భూ రికార్డులు, పాస్ పుస్తకం అడంగల్ ఉండవని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజల ఆస్తి పత్రాలు లాక్కుని జిరాక్స్ పత్రాలు ఇస్తారని చెప్పారు. అసలు పత్రాలన్నీ అమెరికాలోని క్రిటికల్ రివల్ టెక్నాలజీస్ అనే జగన్ బినామీ కంపెనీ నిర్వహిస్తుందంటున్నారని చంద్రబాబు తెలిపారు. ఏలూరు జిల్లా నూజివేడు, ప్రకాశం జిల్లా దర్శి, కాకినాడ నగరంలో శనివారం నిర్వహించిన ప్రజాగల సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు. జగన్ అనే బూచోడు ప్రజల భూములపై కన్నేశాడన్న చంద్రబాబు ప్రజల జుట్టును ఆయన చేతిలో పెట్టుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వం ఇస్తున్న పట్టాదారు పాస్ పుస్తకంపై జగన్ ఫోటో ఉండటంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. నీ భూమి, మీ నాన్న ఇచ్చిన భూమి, నీ భూమి నీ హక్కునా కాదా? అలాంటి భూమి మీద ఫోటో వేసుకుని సైకో ఆనందపడితే మనం వస్తామే ఈ పాస్బుక్ చించేసి మీ ఫోటోతో మీకు పాస్బుక్ ఇచ్చే బాధ్యత నాది. ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేద్దాం? ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి పీఠం కూటమిదేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్న ఆయన కూటమికి ఎన్ని సీట్లు మెజార్టీ అన్నదే ప్రశ్న అని చెప్పారు. శనివారం బాపట్ల జిల్లా రేపల్లె, కృష్ణా జిల్లా గుడివాడ, అవనిగడ్డల్లో నిర్వహించిన వారాహి విజయబిరి సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వైకాపా నేతల దాడులు, బూతులకు పన్నులు వేస్తే వచ్చే ఆదాయంతో ప్రభుత్వానికి నిధుల కొరత పూర్తిగా తీరిపోతుందని ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వం దాడులు, దోపిడీలు మాత్రమే చేసే డబుల్ డి ప్రభుత్వం అని పవన్ దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎవరూ స్వేచ్ఛగా బతకడానికి వీల్లేకుండా అందరూ బానిసలుగా ఉండాలని జగన్ కోరుకుంటున్నారని మండిపడ్డారు. రైతుల కష్టాలు జగన్కు తెలియవన్న పవన్ కళ్యాణ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వల్ల ప్రజల భూములు వారికి కాకుండా పోతాయని హెచ్చరించారు. మన దగ్గర నుంచి చెత్త ట్యాక్స్ కూడా కలెక్ట్ చేస్తుంది ప్రభుత్వం, కానీ మనం లాక్కులు పూర్తి చేయరు, డ్రైనేజీలు సరిగ్గా మెయింటైన్ చేయరు. దేనికి ట్యాక్సులు కట్టాలి? వీళ్ళు మాట వినరు. ఇతను అడిగితే దాడులు చేస్తారు, బూతులు తిడతారు. వీళ్ళు చేసింది ఒకటే 5 సంవత్సరాల్లో నోట్లోంచి బూతులు, రోడ్లో గోతులు తప్ప ఇంకా ప్రభుత్వాన్ని సరిగ్గా ఇంకేం చేయాలి? ట్యాక్సులు వేయడాలు తప్ప. చట్టం బలహీనులకి చాలా బలంగా పనిచేస్తుంది, బలవంతులకి చాలా బలహీనంగా పనిచేస్తుంది. ఈ పరిస్థితి మారాలి. ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి నష్టం వచ్చినా మనల్ని సంరక్షించని చట్టాలు దేనికి? బుట్ట దాఖలు చేయడానికి కాకపోతే. అందుకని మనకి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి రాగానే నేను మీకు మాటిస్తున్నా, లా అండ్ ఆర్డర్ పరిస్థితిని చాలా బలంగా చేస్తాం. హైదరాబాద్ అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. సీతాఫల్ మండి, ముషీరాబాద్ కార్నర్ మీటింగ్లలో పాల్గొన్న ఆయన సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. సిపిఎం, సిపిఐలు దానంకు మద్దతు ఇవ్వడంపై రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. డిసెంబర్లో గెలిచింది సెమీఫైనల్స్ మాత్రమే అని, మే 13న ఫైనల్స్ గెలిస్తేనే నిజమైన గెలుపు అని స్పష్టం చేశారు. హైదరాబాద్ నలువైపులా మెట్రో విస్తరణ జరగాలంటే కాంగ్రెస్ గెలవాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్కు పునర్వైభవం రావాలంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ హైదరాబాద్ నగరంలో కనిపిస్తున్న ఫ్లైఓవర్లైనా, రోడ్ల వైడనింగ్ అయినా, ఔటర్ రింగ్ రోడ్ అయినా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అయినా, ఐటీ పరిశ్రమలైనా, ఫార్మా కంపెనీలైనా, అంతర్జాతీయ స్థాయిలో ఇవాళ ఆసుపత్రుల నిర్మాణం జరిగిన అది కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు జంట నగరాల అభివృద్ధి చేసి లక్షలాది కోట్లాది ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ. అందుకని ఈ రోజు ఈ జంట నగరాలలో మళ్ళీ పూర్వ వైభవం రావాలన్నా, ఈ హైదరాబాద్ నగరానికి విశ్వ నగరం కావాలన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాలి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, భాజపాతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని భారాస అధినేత కేసీఆర్ విమర్శించారు. భారాసనే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని చెప్పారు. పెద్దపల్లి భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తరపున శనివారం రాత్రి మంచిర్యాల ఐబీ చౌరస్తాలో కేసీఆర్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖపు ప్రభుత్వమన్న ఆయన రైతు బంధు ఇవ్వటం లేదని, సీఎం రిలీఫ్ ఫండ్ను నిలిపివేశారని దుయ్యబట్టారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిందన్న కేసీఆర్ అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పనికిమాలిందన్నారు. అడ్డగోలుగా నోటికి ఏదొస్తే అది అన్నట్లు ముఖ్యమంత్రి హామీలు ఇచ్చారని, రైతులకు రుణమాఫీపై ఏ ఊరికి వెళ్తే ఆ ఊరి దేవుడి మీద ఒట్టు పెడుతున్నారే తప్ప చేయడం లేదన్నారు. మోదీది గ్యాస్ కంపెనీ అని పేర్కొన్న కేసీఆర్ ఆయనది ఉత్తి మాటలే అని దుయ్యబట్టారు. 6 గ్యారంటీలు అని కాంగ్రెస్ చెప్తే 6 గ్యారంటీలలో ఒకటే, అది కూడా పనికి మాలిన పని, ఫ్రీ బస్ ఒకటి పెట్టినారు. ఆ ఫ్రీ బస్తోని ఆడవాళ్ళు సిగలు బట్టి కొట్టుకుంటా ఉన్నారు. ఫ్రీ బస్సు వల్ల ఆటో రిక్షా కార్మికులు బతుకులు ఆగమైపోయినాయి. ఆటో రిక్షా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే మాట, అడ్డగోలు హామీలు నోటికి ఏదొస్తే అది ఇచ్చి ఇలా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఏ ఊరికి పోతే ఆ దేవుని ఊరి ఒట్టు. డిసెంబర్ 9 పోయింది, 100 రోజులు పోయినాయి, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15కి వచ్చింది. నమ్మచ్చున ఈ మాట, ఏమీ చెయ్యరు అనేది ఈరోజు మనకు అర్థమైపోయింది. 10 ఏళ్ల యూపీఏ 10 ఏళ్ల ఎన్డీఏ హయాంలలో తెలంగాణకు ఎవరు ఎన్ని నిధులిచ్చారో చర్చించేందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానం పలికారు. ఈ మేరకు సీఎంకు ఆయన బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ఘనతలు, విజయాలను వివరించడంతో పాటు ఎన్డీఏ పాలన వైఫల్యాలను, ప్రతికూలాంశాలను పీసీసీ అధ్యక్షుడిగా విమర్శించవచ్చు, కానీ అబద్దాలు చెప్పడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభ్యర్థులు అబద్దాలు మాట్లాడటం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుందన్నారు. 2014-24 కాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందంటూ వ్యాఖ్యానించడం అభ్యంతరకరమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో తెలంగాణకు 9 లక్షల కోట్లకు పైగా నిధులను ఇచ్చిందని స్పష్టం చేశారు. కొడంగల, అమరవీరుల స్తూపమా, కృష్ణా గోదావరి ఒడ్డుసా ఎక్కడైనా సరే యూపీఏ ఎన్డీఏ హయాంలో పాలనపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ నేడు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. తొలుత ఆంధ్రప్రదేశ్ వెళ్లనున్న అమిత్ షా చంద్రబాబుతో కలిసి ధర్మవరం సభలో పాల్గొంటారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. తర్వాత హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం చేరుకున్న అమిత్ షా హెలికాప్టర్లో ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ చేరుకుంటారు. భాజపా లోక్సభ అభ్యర్థి గోడెం నగేష్కు మద్దతుగా ప్రచారం చేస్తారు. అనంతరం నిజామాబాద్ చేరుకుని భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్కు మద్దతుగా గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించే సభలో పాల్గొననున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ మైదానం మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి ఈటెల రాజేందర్కు మద్దతుగా అమిత్ షా ప్రచారం చేయనున్నారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జమ్మలమడుగులో ఈ మధ్యాహ్నం జరిగే సభలో పాల్గొననున్నారు. తర్వాత ఆదోనిలో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఉదయం 11 గంటలకు నిర్మల్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం గద్వాల్ జిల్లా ఆలంపూర్లోని ఎర్రవల్లి చౌరస్తాలో సాయంత్రం జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ నెల 9న కరీంనగర్, సరూర్ నగర్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేస్తారు. మరోవైపు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ నెల 10న తెలంగాణలో ప్రచారానికి రానున్నారు. ఆ రోజు ఎల్లారెడ్డి, తాండూరు, షాద్నగర్లలో నిర్వహించే సభల్లో ఆమె పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తే అది నమ్మి మోసపోయారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త పరిశ్రమలు రావడం లేదని, ఉన్న పరిశ్రమలు పోతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో పరిపాలన అనేది పిచ్చోని చేతిలో రాయిపోయింది. అందుకే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఇవాళ బూతులు మాట్లాడడం కాదు కదా పరిపాలన అంటే, కేవలం కేసీఆర్ని తిట్టడం కాదు కదా పరిపాలన అంటే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కాబట్టి హైదరాబాద్లో 16 సీట్లు గెలిపించి మీరు ఇవాళ మా ఎమ్మెల్యేలను ముందుకు నడిపినారు. రేపు పార్లమెంట్ సభ్యుడిగా మల్కాజ్గిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపియండి. ఆయనతో బ్రహ్మాండంగా మీకు సేవ చేయించే బాధ్యత నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోటలో నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికెళ్లడం ఖాయమని బాలకృష్ణ అన్నారు. కూటమిని గెలిపించాలని ఓటర్లను కోరారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని సినీ నటుడు సాయిధరం తేజ్ ఓటర్లను కోరారు. పెనమలూరు నియోజకవర్గం ఎడమల కుదురు, ఇందిరానగర్ ప్రాంతాల్లో ఆయన రోడ్డు షో నిర్వహించారు. ఎంపీ అభ్యర్థిగా బాలశౌరికి, ఎమ్మెల్యే అభ్యర్థిగా బోడే ప్రసాద్కు ఓటు వేయాలని కోరారు. కూటమి కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కామారెడ్డిలో కేసీఆర్పై పోటీ చేసిన రేవంత్ రెడ్డి వెంకటరమణారెడ్డిపై నిఘా కోసం ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావు నేతృత్వంలో కేఎంఆర్ పేరిట వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. అందులో ఎస్ఐబి అదనపు ఎస్పీగా ఉన్న తిరుపతన్న, ఆయన పర్యవేక్షణలో పనిచేసే పోలీసులను గ్రూపులో సభ్యులుగా చేర్చారు. రేవంత్ రెడ్డి, వెంకటరమణారెడ్డి ప్రధాన అంచనాల కదలికలను పరిశీలిస్తూ గ్రూపులో చర్చించుకునేవారని దర్యాప్తులో గుర్తించారు. కాంగ్రెస్, భాజపా అభ్యర్థులకు ఆర్థిక వనరులు అందకుండా చేసే ఉద్దేశంతో ప్రణాళికలు రచించినట్లు గుర్తించారు. అదనపు ఎస్పీ తిరుపతన్న పోల్ 2023 పేరిట మరో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్ చేయగా తాజాగా ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావును A1గా, ఒక మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావును A6గా చేర్చారు. వీరిద్దరూ పరారీలో ఉన్నట్లు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ విదేశాల్లో ఉన్నారని వారి అరెస్టుకు వారెంట్ జారీ చేయాల్సిందిగా కోరారు. సోమవారం కోర్టు నిర్ణయం వెలువరించనుంది. కోర్టు వారెంట్లకు అనుమతిస్తే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించే అవకాశం ఉంది. హెచ్సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల ముమ్మాటికి ఎస్సీనే అని ఆయన తల్లి రాధిక స్పష్టం చేశారు. రోహిత్ ఎస్సీ కాదని పోలీసులు హైకోర్టుకు చెప్పడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు చదవలేక చనిపోవడమేంటన్న ఆమె రోహిత్ ఎంఎస్సీలో స్టేట్ 6వ ర్యాంకు తెచ్చుకున్నాడని చెప్పారు. కేసును పోలీసులు సరిగా విచారణ చేయలేదని, భాజపా నాయకులకు అనుకూలంగా నివేదిక ఇచ్చారని ఆరోపించారు. కేసును మళ్లీ తెరుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డికి రాధిక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసులో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తారని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తారని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో శనివారం భారత వైమానిక దళం IAF కాన్వాయ్పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒక జవాన్ మరణించగా మరో 4 గాయపడ్డారు. పూంచ్లోని సురన్కోట్ ప్రాంతంలో సనాయ్ వైపు వెళ్తున్న IAF వాహనాలపై 4 ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 5 భద్రతా సిబ్బంది గాయపడ్డారని, వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన సైనికుల్లో ఒకరు చికిత్స పొందుతూ సైనిక ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సైన్యం దాడి జరిగిన ప్రాంతం చుట్టుపక్కల తనిఖీలు చేపట్టింది. వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిగినప్పుడు IAF భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపినట్లు అధికారులు వివరించారు. ఈ క్రమంలో 5 IAF సిబ్బందికి బుల్లెట్ గాయాలు అయ్యాయని చెప్పారు. జరాన్వలి నుంచి బలగాల వైమానిక స్టేషన్కు తిరిగి వస్తుండగా సాయంత్రం 6:15 ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. అనంతనాగ్, రాజౌరి లోక్సభ స్థానం పరిధిలోనే పూంచ్ ఉంది. మే 25న 6 దశలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలపై విచారణకు కోల్కతా పోలీసులు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సాక్షులతో మాట్లాడుతుందని సీనియర్ అధికారి తెలిపారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ దృశ్యాలను పంచుకోవాలని రాజ్భవన్ను అభ్యర్థించినట్లు తెలిపారు. శనివారం రాజ్భవన్లో పనిచేసే 3 అధికారులు ఓ పోలీసుకు సమన్లు జారీ చేసినట్లు వెల్లడించారు. వారిలో పోలీసు సిబ్బంది మాత్రమే వివరణకు వచ్చారని, మిగిలిన వారు త్వరలోనే హాజరు కావాలని సూచించినట్టు పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్ తన పదవీ కాలంలో ఉండగా ఎలాంటి క్రిమినల్ చర్యలు చేపట్టకూడదు. ఈ నేపథ్యంలో దర్యాప్తు ఎలా ప్రారంభించగలరని తలెత్తిన ప్రశ్నకు మరో సీనియర్ పోలీస్ అధికారి వివరణ ఇచ్చారు. ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు, అందులోనూ మహిళ చేసినప్పుడు సాధారణ పద్ధతిని అనుసరించి విచారణ చేస్తామని చెప్పారు. దర్యాప్తులో భాగంగా అవసరమైతే రాజ్భవన్కు వెళ్తామన్నారు. మరోవైపు మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలను అసంబద్ధమైన నాటకంగా సివి ఆనంద్ బోస్ అభివర్ణించారు.